హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లివ్రా ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మెజర్ టేప్ చార్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ మెజర్ టేప్ చార్ట్ యూజ్ చేసి డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఈజీగా మనం మెజర్ టేప్ తో మార్కింగ్స్ అనేవి చేసుకోవచ్చు. డ్రాఫ్టింగ్ లో మార్కింగ్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేసుకుంటే డ్రెస్ ఆర్ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఇలా పాయింట్స్ తర్వాత నంబర్స్ వచ్చినప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నౌ మెజర్ టేప్ చార్ట్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ కి 7.87 వచ్చింది. నౌ రెగ్యులర్ గా మెజర్ టేప్ లో 7 ఇంచెస్ అంటే మార్కింగ్ చేసుకోవచ్చు, అలాగే 7.5 ఇంచెస్ అంటే కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా పాయింట్స్ ఉన్నప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం ఫస్ట్ వచ్చేసి మెజర్ టేప్ లో సమ్ పాయింట్స్ అనేవి అండర్స్టాండ్ అవుతే ఈజీగా ఇలా పాయింట్స్ వచ్చినప్పుడు ఒక చార్ట్ ని చూసి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆ పాయింట్స్ ఏంటంటే 1 ఇంచెస్ కి మెజర్ టేప్ లో ఎన్ని లైన్స్ ఉంటాయి, అలాగే 0.25 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ ఉంటాయి, 0.5 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ ఉంటాయి, అండ్ 0.75 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ ఉంటాయి. ఇది తెలుసుకుంటే మీరు మెజర్ టేప్ చార్ట్ ని యూజ్ చేసి ఇలా ఇంచెస్ తర్వాత వచ్చే పాయింట్స్ ని ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ వచ్చినా ఈజీగా మార్కింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంచుకి ఎన్ని లైన్స్ ఉంటాయో మెజర్ టేప్ లో ఇప్పుడు తెలుసుకుందాం. 1 ఇంచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఆర్ లేదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 1 ఇంచెస్, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 1 ఇంచెస్. సో క్లియర్. నౌ ఇంచుకి ఎన్ని లైన్స్ ఉంటాయో ఇప్పుడు కౌంట్ చేసుకుందాం. కౌంట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ ఈ లైన్ వదిలేసి మీరు ఏ ఇంచ్ లైన్ తర్వాత కౌంట్ చేసుకున్నా కూడా ఆ ఇంచ్ లైన్ అనేది వదిలేయాలి. ఒకవేళ స్టార్టింగ్ నుంచి కౌంట్ చేస్తే ఈ స్టార్టింగ్ ఇంచ్ లైన్ అనేది వదిలేయాలి. సో క్లియర్. ఇంచ్ లైన్ తర్వాత 1 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ ఉంటాయో ఇప్పుడు కౌంట్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఈ లాంగ్ లైన్ ఉంది కదా పెద్దది, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ని వదిలేసి కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 అంటే 1 ఇంచెస్ కి 8 లైన్స్. 8 లైన్స్ కలిపితే 1 ఇంచెస్. క్లియర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచెస్. సో క్లియర్. అలాగే స్టార్టింగ్ లో కౌంట్ చేసుకుంటే ఈ లైన్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచెస్. క్లియర్. ఇప్పుడు 1 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ ఉంటాయో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి 0.25 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ తెలుసుకుందాం. ఇంచ్ లైన్ తర్వాత 2 లైన్స్ వరకు 0.25 ఇంచెస్ అంటే ఈ ఇంచ్ లైన్ వదిలేసి 2 లైన్స్ కౌంట్ చేసుకోవాలి. 1 2. సో ఈ 2 లైన్స్ వరకు 0.25 ఇంచెస్. సో క్లియర్. ఈ స్మాల్ డిస్టెన్స్ ని 0.25 ఇంచెస్ అంటారు. ఎప్పుడైనా 0.25 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఇంచ్ లైన్ తర్వాత ఈ స్మాల్ 2 లైన్స్ వరకు మార్క్ చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 0.5 ఇంచెస్. 0.5 ఇంచెస్ ఆల్రెడీ రెగ్యులర్ గా అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ మిడిల్ లైన్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచెస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1/2 ఇంచెస్. సో ఇంచ్ లైన్ తర్వాత ఎన్ని లైన్స్ 0.5 ఇంచెస్ ఉంటాయో కౌంట్ చేద్దాం. ఈ లైన్ ని వదిలేసి కౌంట్ చేయాలి. 1 2 3 4 అంటే 0.5 ఇంచెస్ అంటే 4 లైన్స్. ఇంచ్ లైన్ తర్వాత 4 లైన్స్ కలిపితే 0.5 ఇంచెస్. ఇంచ్ లైన్ తర్వాత 2 లైన్స్ కలిపితే 0.25 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి 0.75 ఇంచెస్. 0.75 ఇంచెస్ అంటే 0.5 ఇంచెస్ కి 2 లైన్స్ కలిపితే 0.75 ఇంచెస్. సో క్లియర్. నౌ ఇంచ్ లైన్ తర్వాత 0.75 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ ఉంటాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. ఇంచ్ లైన్ తర్వాత 6 లైన్స్ కలిపితే 0.75 ఇంచెస్. సో క్లియర్. 0.75 ఇంచెస్ అంటే ఇంచ్ లైన్ తర్వాత 6 లైన్స్. 0.5 ఇంచెస్ అంటే ఇంచ్ లైన్ తర్వాత 4 లైన్స్. 0.25 ఇంచెస్ అంటే ఇంచ్ లైన్ తర్వాత 2 లైన్స్. సో క్లియర్. నౌ 0.75 0.5 0.25 అండ్ 1 ఇంచెస్ కి ఎన్ని లైన్స్ ఉన్నాయో అండర్స్టాండ్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ని డివైడ్ 4 చేసుకుంటే 7.87 వచ్చింది కదా. 7 ఇంచెస్ వరకు అంటే ఇక్కడ వరకు మార్క్ చేసుకోవచ్చు.
7.25 అంటే ఇక్కడ వరకు మార్క్ చేసుకోవచ్చు. 7.5 అంటే ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. 7.75 అంటే ఇక్కడ వరకు మార్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎంత వచ్చింది? 7.87 వచ్చింది. ఇలా పాయింట్ తర్వాత 25 ఆర్ 5 ఆర్ 75 కాక ఇలా వేరే నంబర్స్ వచ్చినప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఇప్పుడు మనం ఈ మెజర్ టేప్ చార్ట్ ని చూద్దాం. ఈ మెజర్ టేప్ చార్ట్ లో వచ్చేసి 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8 ఇలా 0 పాయింట్ తర్వాత 100 వరకు నంబర్స్ అనేవి ఉంటాయి. నౌ ఇలా మనం ఏదైనా మెజర్మెంట్ ని క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత పాయింట్ తర్వాత వచ్చే 2 నంబర్స్ ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఈ పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ వచ్చినా కూడా ఓన్లీ 2 నంబర్స్ ని కన్సిడర్ చేయాలి. ఈ 2 నంబర్స్ ని తీసుకొని పాయింట్ తర్వాత ఈ మెజర్ టేప్ లో పాయింట్ తర్వాతే ఆ 2 నంబర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది? పాయింట్ తర్వాత 87 కదా. ఈ ఓవరాల్ మెజర్ టేప్ లో పాయింట్ తర్వాత 87 ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా పాయింట్ తర్వాత 87. ఇలా చెక్ చేసుకున్న తర్వాత పైన చూసుకోవాలి. ఈ పైన వచ్చేసి లైన్లు ఉన్నాయి కదా, 1 లైన్, 2 లైన్, 3 లైన్, 4 లైన్, 5 లైన్, 6 లైన్, 7 లైన్, 8 లైన్. ఇలా పాయింట్ తర్వాత 2 నంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన చూసుకోవాలి ఎన్ని లైన్స్ వరకు మార్కింగ్ చేసుకోవాలి అన్నది. ఇక్కడ పాయింట్ తర్వాత 87 వచ్చింది కదా, ఇక్కడ ఎన్ని లైన్స్ మార్క్ చేసుకోవాలని ఉంది? 7 లైన్స్. 7 లైన్స్ అంటే 6 లైన్స్ అంటే తెలుసు, 0.75 ఇంచెస్ అంటే 6 లైన్స్. సో 0.75 కి 1 లైన్ కలిపితే 7 లైన్స్ అవుతుంది. సో క్లియర్? 7 లైన్స్ అన్నా ఆర్ 0.75 1 లైన్ అన్నా ఒకటే. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు పాయింట్స్ తర్వాత వచ్చిన 2 నంబర్స్ ని తీసుకొని ఈ మెజర్ టేప్ చార్ట్ లో చూసుకొని ఎన్ని లైన్స్ మార్క్ చేసుకోవాలి అన్నది చూసుకోవాలి. ఇక్కడ 7.87 వచ్చింది కదా, 87 అంటే ఎన్ని లైన్స్ మార్క్ చేసుకోవాలి? 7 లైన్స్. సో 7 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇక్కడ 7 వచ్చింది కాబట్టి 7 ఇంచెస్ వరకు తీసుకొని తర్వాత పాయింట్స్ తర్వాత చూసుకున్నాం కదా ఎన్ని లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి అనేది చార్ట్ లో, ఆ లైన్స్ ని కౌంట్ చేసుకోవాలి. సో లైన్స్ ని కౌంట్ చేసుకున్నప్పుడు ఈ లైన్ వదిలి కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ మనకి 7 లైన్సే కదా మార్కింగ్ చేసుకోవాలి అని వచ్చింది. ఇక్కడికి 0.75, 0.75 తర్వాత 1 లైన్ అంటే 8 ఇంచెస్ కి 1 లైన్ తక్కువ. సో క్లియర్? నౌ మనము 7 ఇంచెస్ తర్వాత 7 లైన్స్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలని అర్థం. సో 7 ఇంచెస్ తర్వాత 7 లైన్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 7.87 వస్తాయి. సో క్లియర్? ఆ పాయింట్ తర్వాత ఏ నంబర్స్ వచ్చినా కూడా 2 నంబర్స్ ని తీసుకొని ఈ మెజర్ టేప్ చార్ట్ లో చూసుకొని ఎన్ని లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి అన్నది చెక్ చేసుకోవాలి. క్లియర్? ఒకవేళ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ వస్తాయి అంటే 1 నంబరే వస్తాయి. ఎగ్జాంపుల్ కి 7.4 ఇలా ఓన్లీ 1 నంబరే వస్తే ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పాయింట్ తర్వాత ఓన్లీ 1 నంబర్ వచ్చింది కదా, బట్ మనకేం తెలుసు 2 నంబర్స్ ఉన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలని తెలుసు. బట్ 1 నంబర్ వస్తే ఇక్కడ 0.1, 0.2, 0.3 ఇలా ఉంది కదా, ఈ లైన్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఈ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు. సో ఈ లైన్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే పాయింట్ తర్వాత 10, 10, 11, 12, 13 ఇవి వచ్చినప్పుడు మాత్రమే ఈ లైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు ఈ నంబర్స్ అనేవి తీసుకోకూడదు. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సింగిల్ నంబర్ వచ్చినప్పుడు దీని పక్కన 0 ఉందని అర్థం. సో క్లియర్? పాయింట్ తర్వాత సింగిల్ నంబర్ వచ్చినప్పుడు 0ని తీసుకోవాలి దాని పక్కన. సో 0ని తీసుకుంటే 40 అవుతుంది. 40 ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 40 ఎక్కడ ఉంది కదా, సో కాబట్టి 7 ఇంచెస్ తర్వాత 4 లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలని దీని అర్థం. క్లియర్? 7.2 వస్తే ఏమున్నట్టు దీని పక్కన 0 ఉన్నట్టు. సో కాబట్టి ఎక్కడ చెక్ చేసుకోవాలి? 20 పాయింట్ తర్వాత 20 ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. సో
సో ఇక్కడ ఉంది కదా పాయింట్ తర్వాత 20 అంటే 7 ఇంచెస్ తర్వాత 2 లైన్స్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సింగిల్ నెంబర్ వచ్చినప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. సో క్లియర్? మెజర్ టేప్ చార్ట్ యూజ్ చేసి ఇలా పాయింట్స్ తర్వాత నెంబర్స్ వస్తే ఎలా మార్కింగ్ చేసుకోవాలో వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లివ్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.